శ్రీ కుమారి స్తోత్రం. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు పార్వతి యొక్క మరొక అవతారమే శ్రీ కుమారీదేవి. ఈ రూపంలో పార్వతి యోగినిగా మారింది. ఆమె అవివాహితురాలు, బ్రహ్మచారి. విముక్తి, మోక్షం, శాంతి మరియు శ్రేయస్సు కోసం పూజిస్తారు. చెప్పులు లేని కాళ్లతో నడుస్తూ రుద్రాక్షమాల మరియు కమండలం చేతిలో పట్టుకొని ఉంటుంది. ఆమె ఆనందం మరియు ప్రశాంతతను సూచిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం శ్రీ కుమారీదేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. శ్రీ కుమారీ స్తోత్రం. జగత్పూజ్యే జగద్వందే సర్వశక్తి స్వరూపిణి పూజాం గృహాణ కౌమారి జగన్మాతా నమోస్తుతే. త్రిపురాం త్రిపురాధారాం త్రివర్గ జ్ఞాన స్వరూపిణి త్రైలోక్య వందితాం దేవి త్రిమూర్తిం పూజయామ్యహం. కళాత్మికాం కళాతీతాం కారుణ్య హృదయం శివాం కళ్యాణ జననీం దేవి కళ్యాణీం పూజయామ్యహం. అనిమాది గుణాధారం అకారాదక్షరాత్మికాం అనంత శక్తికాం లక్ష్మీ రోహిణీం పూజయామ్యహం. కామచారిం శుభాం కాంతాం కాలచక్రస్వరూపిణీం కామదాం కరుణోదారాం కలికాం పూజయామ్యహం. చండవీరాం చండమాయాం చండముండ ప్రభంజినీం పూజయామి సదా దేవీం చండికాం చండవిక్రమాం. సదానందకరీం శాంతాం సర్వదేవ నమస్కృతాం సర్వభూతాత్మికాం లక్ష్మీం శాంభవీం పూజయామ్యహం. దుర్గమే దుస్తరే కార్యే భవదుఃఖ వినాశినీం పూజయామి సదా భక్త్యా దుర్గాం దుర్గార్తినాశినీం. సుందరీం స్వర్ణాభరణాభరణాం సుఖభో సౌభాగ్యదాయినీం సుభద్రా జననీం దేవీం సుభద్రాం పూజయామ్యహం. ఇతి శ్రీ కుమారీ స్తోత్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.